హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు పుద్దు బ్లాగ్స్ తెలుగు. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఇక్కడ అయితే నేను మీకు ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చేసి చూపిస్తాను, చూసేయండి. దానికన్నా ముందు ఇట్లా రైస్ అయితే బాయిల్ చేసుకోవాలి. దాంట్లోకి అయితే క్యాప్సికము, క్యారెట్, కొంచెం గరం మసాలా, కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఉడికించుకొని ఇట్లా పక్కన అయితే పెట్టేసుకోవాలి. వాటర్ అంతా తీసేసి తర్వాత ఒక ప్యాన్ అయితే పెట్టుకున్నాను. దాంట్లోకి ఆనియన్స్, పచ్చిమిర్చి, క్యాప్సికము, క్యారెట్ అవి కూడా కలిపేసి మొత్తం వేసుకున్నాను. కలిపేసుకొని కొంచెం మగ్గనివ్వాలి. దానికన్నా ముందు మనం అయితే ఇక్కడ మిక్సీలో కొన్ని ఇంగ్రీడియంట్స్ అయితే వేసేసుకుందాం. వెల్లుల్లి, దాల్చిన చెక్క, కొంచెం మిరియాలు, సాజీరా ఇవన్నీ కూడా వేసుకున్నా. వెల్లుల్లి అయితే కొంచెం ఎక్కువగానే వేయండి. అల్లం అయితే చిన్న ముక్కనే యాడ్ చేసుకున్నా. మసాలా కూడా కొంచెం తక్కువనే యాడ్ చేసుకుంటే వైట్గా కలర్ఫుల్గా అయితే వస్తుంది ఫ్రైడ్ రైస్ అనేది. తర్వాత అది మిక్సీ అయిపోయినాక దీంట్లోకి అయితే మళ్ళీ యాడ్ చేసుకుంటున్నాను. ఇది మొత్తం ఆయిల్ పైకి తేలే వరకు అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూసారా, వీడియోలో చూపించిన విధంగా ఫ్రై చేసుకోండి. తర్వాత కొంచెం సాల్ట్, నెక్స్ట్ కొంచెం చక్కెర కూడా దీంట్లోకి నేను యాడ్ చేసుకుంటున్నాను. చక్కెర యాడ్ చేసుకోవడం వల్ల కొంచెం స్వీట్నెస్ వస్తుంది. ఫ్రైడ్ రైస్ కదా, అందుకే చాలా బాగుంటుంది టేస్ట్. తర్వాత మళ్ళీ కొంచెం ఫ్రై అవనిద్దాం. మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కదా, అదే మనకి ఇక్కడ రైస్లోకి కారము. మళ్ళీ కారం ఏమీ యాడ్ చేసుకోకండి. ఇప్పుడైతే పన్నీర్ ముక్కలు అయితే నేను కొన్ని యాడ్ చేసుకుంటున్నాను. నా దగ్గర పన్నీర్ ఉందని పన్నీర్ యాడ్ చేసుకున్నా. కాకపోతే మీకు రొయ్యలు ఉన్నా లేకపోతే కొంచెం చికెన్ ఉన్నా ఏదైనా ముక్కలుగా చేసి యాడ్ చేసుకుంటే టేస్ట్ అయితే సూపర్గా అవుతుంది. మనం వేసుకునే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఫ్రై అయిపోయినాయి. మంచిగా ఆయిల్ అయితే పైకి వచ్చేసింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఆ రైస్లోకి అదంతా వేసేసి మంచిగా కలుపుకోవాలి. రైస్ అయితే కొంచెం చల్లారిన కలుపుకుంటే బియ్యం అనేవి ఉడికింటాయి కాబట్టి ముక్కలు ముక్కలుగా అవ్వకుండా ఉంటుంది. చాలా మంచిగా వస్తుంది. చూడండి, చూడ్డానికి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా, తింటే దానికన్నా మించి ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నా వీడియో కనుక నచ్చితే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తే వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. చిన్న పిల్లలు ఉన్న ఇంట్లో మనము బిర్యానీ చేస్తే కారం ఎక్కువైపోయిందని తినరు. నాకు కూడా పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు అస్సలు తినరు. అందుకనే ఇట్లా కారం లేకుండా చేసి పెట్టాను. చాలా ఇష్టంగా అయితే తినేశారు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.